విద్యతో వ్యాపారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ ఉద్దేశము లేదు. విద్యను ఒక సామాజిక బాధ్యతగా పరిగణించేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటినీ నాడు నేడు పథకం కింద ప్రైవేట్ స్కూల్స్ కి సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యతో వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. అదే విద్య కోసం, పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసి అది ఒక సామాజిక బాధ్యత కింద పరిగణించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా అమ్మా మాకు ఓటు వేయండి అని నన్ను అడగగలుగుతా ఉన్నాం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యశ్రీ అన్నటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అనేకమైనటువంటి వ్యాధులను దానికి యాడ్ చేసి ఆరోగ్యశ్రీ అన్నటువంటిది చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అది వైద్యం. విద్య కానీ, వైద్యం కానీ, ఇక ఇళ్ల నిర్మాణం, 30 లక్షల ఇళ్ళు, ప్లాట్లు పేదలకు, ఇళ్ళు లేనటువంటి బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి కనీస అవసరాలు మనిషికి ఏదైతే ఉన్నాయో, జీవన ప్రమాణాలు పెంచేదానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో చేస్తుంది అన్నటువంటి, ఇంకా మెరుగైనటువంటి ప్రమాణాలు అందిస్తుంది అని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక విషయం, ఇక్కడ ఈ యొక్క వార్డులో ఇంచుమించు 22% ముస్లిం సోదరులు ఉన్నారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, మీరు బీజేపీతో జతకట్టారు. బీజేపీతో జతకట్టిన మీరు, బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. 4% రిజర్వేషన్స్ ఏదైతే ముస్లింస్ కి ఇచ్చారో ఆ 4% అవసరం లేదు అని బీజేపీ చెప్తా ఉంది. దానికి టీడీపీ వంత పాడుతూ ఉంది. టీడీపీ అభ్యర్థులు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. మీరు ముస్లిం సోదరులకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ ఏదైతే బీజేపీ విత్డ్రా చేయాలనుకుంటుందో దానికి టీడీపీ సపోర్ట్ చేస్తుందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ముస్లిం సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీస్లు అందరికీ కూడా వ్యతిరేకం. మీ యొక్క ప్రయోజనాలను కాపాడలేరు, మీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నటువంటి విషయాన్ని ముస్లిం సోదరులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక రెండవ మెజారిటీ సామాజిక వర్గం ఈ వార్డులో ఆర్య వైశ్య సామాజిక వర్గం, 11% ఆర్య వైశ్య సామాజిక వర్గం. నేను ఆర్య వైశ్య సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కాలం వదిలేసి 2014 నుంచి 19 వరకు ఒక్క వ్యాపార సంస్థ పైన కూడా, ఏ ఒక్క వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క వ్యాపారస్తుడి మీద రైడ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క వ్యాపారస్తుడిని జిఎస్టీ పేరుతోనో, సేల్స్ ట్యాక్స్ పేరుతోనో మనం ఇబ్బంది పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చేస్తా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులకి అండగా ఉంటాం, ఆర్యవైశ్య సోదరుల ప్రయోజనాలను కాపాడుతాం. ఆర్యవైశ్య సోదరులు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మిగతా సామాజిక వర్గాలు కూడా ఇక్కడ చాలా గణనీయంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా స్వర్ణకారులు ఉన్నారు, దళితులు ఉన్నారు 9%, కాపులు 9% ఉన్నారు, ఇక ఎస్టీలు ఉన్నారు. వీరందరి ప్రయోజనాలు కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా.
వార్డు కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి చాలా చక్కగా పనిచేస్తున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ కార్పొరేటర్ ద్వారా తెలియజేస్తే లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నేను కానీ, శాసనసభకు పోటీ చేసేటటువంటి ఖలీల్ అహ్మద్ కానీ తప్పకుండా రాష్ట్ర పరిధిలో ఖలీల్ అహ్మద్ గారు, జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నేను మీ సమస్యలను పరిష్కరించేదానికి మీలో ఒకటిగా ఉంటామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఈ యొక్క వార్డు కోసం 16వ వార్డు కోసం గత 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేశామన్నటువంటిది మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆ మేనిఫెస్టోలో విమానాశ్రయం కట్టిస్తాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టిస్తాం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తాం, అలాగే నెల్లూరు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం, విద్యుత్ తీగలు లేనటువంటి భూగర్భ ఎలక్ట్రిసిటీ ఇస్తాం, చెట్లు పెంచుతాం. ఈ రకంగా అనేకమైనటువంటి హామీలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు గత 5 సంవత్సరాల కాలంలో 30 కోట్ల రూపాయలు 16వ వార్డులో డీబీటీ నాన్ డీబీటీ కింద ఖర్చు చేయడం జరిగింది. 15 కోట్లు రోడ్ల కోసం మనం ఉపయోగించడం జరిగింది, రోడ్ల నిర్మాణం కోసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.